అందరికీ నమస్కారం. వజ్ర సంకల్పం ఈ నవలని శాతవాహన్ గారు రాశారు. 4వ ఎపిసోడు. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, ట్రాన్స్వాల్ గవర్నమెంటు ఆ ముడి వజ్రాన్ని $8 లక్షల కొని 7వ ఎడ్వర్డ్ రాజుగారికి 66వ జన్మదిన కానుకగా బహూకరించింది. ఆ ముడి వజ్రాన్ని కోసి సానబెట్టడానికి ఆమ్స్టర్ డామ్లోని యాషర్ బ్రదర్కు పంపించారు. కొన్ని నెలల పాటు సుదీర్ఘమైన పరిశీలన జరిగిన తర్వాత ఫిబ్రవరి 10న 1908వ సంవత్సరంలో మిస్టర్ యాషర్ వజ్రాన్ని కోయడానికి ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలోనే స్టీల్ క్లీవర్ బ్లేడు విరిగి ముక్కలైంది. రెండో ప్రయత్నంలో దాన్ని అనుకున్న రీతిగా కట్ చేయగలిగాడు. ఆనందం పట్టలేక యాషర్ మూర్ఛపోయాడంటారు. కట్ చేశాక ఆ ముడి వజ్రాన్ని 9 పెద్ద వజ్రాలుగా, 96 చిన్న చిన్న రవ్వలుగాను, 95 క్యారెట్ల పాలిష్ చేయడానికి ముక్కలుగాను విడిపోయింది. వాటిలో అన్నిటికంటే పెద్ద వజ్రం 5302 క్యారెట్లు ఉంటుంది. ఇదే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వజ్రం. దీన్ని గ్రేట్ స్టార్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో రెండో పెద్ద వజ్రం కూడా ఖలీవాన్లోంచి కోసిందే. 3174 క్యారెట్లు ఉంటుంది. రెండో ఖలీవాన్ అని అంటారు. రాజ కిరీటంలో అది పొదగబడి ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఈ వజ్రాలన్నిటినీ జాడీల్లో పెట్టి వెండర్స్ కోటర్ దగ్గర బంగాళాదుంపల పొలంలో పాతేశారు. ప్రపంచ యుద్ధం ముగిశాక కానీ వాటిని బయటకు తీయలేదు. ప్రస్తుతానికి అవి టవర్ ఆఫ్ లండన్లో ఉన్నాయి. గుక్క తీపుకోకుండా పింకీ చెప్పిన చరిత్ర అంతా విని జూడా ఒక్కడే కాదు, ప్రభు కూడా ఒక్కసారిగా నోరు తెరిచాడు. పింకీకి వజ్రాల గురించి అంత వివరంగా తెలుసునని ప్రభుకు కూడా తెలియదు. పింకీ చెప్పడం ఆపగానే అక్కడ కొద్ది క్షణాలు నిశ్శబ్దం వ్యాపించింది. ఎక్సలెంట్! మీరు చెప్పిన విషయాల్లో నిజానికి నాకు కూడా తెలియదు. ఇన్ని విశేషాలు చాలా బాగున్నాయి. మిస్ పింకీ, నిజంగా మీ జ్ఞాపక శక్తి అమోఘం. బై శాపగ్రస్తమైన వజ్రంగా పేరు సంపాదించుకోకపోయినా మరొక చిత్రమైన గుణం కలిగిన వజ్రం ఉంది కదూ. ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఆ వజ్రం ధరించకూడదని, ధరిస్తే ఆపదలు రాక తప్పదని అంటుంటాడు జూడా. పింకీ అతని వాక్యం పూర్తి చెయ్యనివ్వలేదు. కోహినూర్ చెప్పిందామె. కోహినూర్ ద గ్రేట్. కోహినూర్ విషయంలో ఆ వజ్రాన్ని మగాళ్ళు ధరిస్తే ప్రమాదమన్న నమ్మకం ఒకటి ఏర్పడిపోయింది. అయితే అది కేవలం ఒక మూఢ నమ్మకం తప్ప మరేమీ కాదని నా అభిప్రాయం. ఆ మాటకొస్తే నవరత్నాల విషయంలో ప్రజలకున్న మూఢనమ్మకాలు ఇన్ని కావు. వాటిలో కొన్ని నమ్మకాలు చారిత్రక ఆధారాలతో ఏర్పడినవైతే కొన్ని నమ్మకాలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఏర్పడ్డాయి. మరికొన్ని నమ్మకాలు కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేశారు. కోహినూర్ వజ్రం పేరు వినని వాళ్ళు బహుశా మన దేశంలో ఎవ్వరూ ఉండరు. ఈ వజ్రం మాది అని భారతీయులు సగర్వంగా చెప్పుకునేది తెల్లదొరల పాలైందని మనం బాధపడేది ఒక్క కోహినూర్ వజ్రం గురించే. అయితే నిజానికి కోహినూర్ వజ్రం ఒకటే కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గొప్పవిగా పేరు తెచ్చుకున్న నవరత్నాల్లో కనీసం 70% భారతదేశంలోనే దొరికాయి అంటే అతిశయోక్తి కాదు. ఇందాక నేను చెప్పిన హౌ డైమండ్, కోహినూర్, దర్యానూర్, బయోలేట్ ఆఫ్ ఇండియా, వెస్టర్న్ గ్రీన్, షాజహాన్, నిజాం, గ్రేట్ మొఘల్, నూరలైస్, ఆర్లాఫ్, రీజెంట్, షా, తైమూర్ రూబీ, ఇంకా ఎన్నెన్నో రత్నాలు భారతదేశానికి చెందినవే. అందుకే భారతదేశానికి రత్న గర్భ అని పేరొచ్చింది. ఈ రత్నాల్లో ఏవి ఈరోజు భారతదేశంలో లేవు. దుండగులు, దురాక్రమణదారులు, సామ్రాజ్యవాదులు, వ్యాపారస్తులు, యాత్రికులు వీటిని ఇతర దేశాలకు తరలించారు. కోహినూర్ వజ్రానికి 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 193 క్యారెట్ల ఈ అమూల్యమైన వజ్రం మధ్య భారతదేశంలోని గోదావరి నదిలో దొరికింది. దీన్ని ఎవరైతే పొందగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని పాలిస్తారని, అయితే దీన్ని ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ధరించడం ప్రమాదమని ఓ నమ్మకం ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రచారం విక్టోరియా మహారాణిని మెప్పించడానికి
ఆవిడ అంతరంగికులెవరో పనిగట్టుకుని చేసిన ప్రచారమే తప్ప మరేం కాదు అని అనిపిస్తోంది. అయితే చరిత్రను బట్టి చూస్తే అందులో కొంత నిజం కూడా లేకపోలేదని కూడా అనిపిస్తోంది. కోహినూర్ గురించి రికార్డైన చరిత్ర 14వ శతాబ్దంలో ప్రారంభమైంది. మొదట్లో ఇది మాల్య రాజుల దగ్గర ఉండేది. తర్వాత అది మొఘలాయ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ ఆధీనంలో ఉంది. సామ్రాజ్యం స్థాపించిన 4 ఏళ్లకే బాబర్ వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. అతని కొడుకు హుమాయూన్ పెర్షియా చేతుల్లో పరాజయం పాలయ్యాడు. కొన్నేళ్ల పాటు దేశ దిమ్మరిగా తిరిగారు. ఈ రాజ్యాన్ని అతడు తిరిగి సంపాదించుకున్న కొద్ది కాలానికే మెట్ల మీద నుంచి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే అతని తర్వాత మొఘలాయ్ మహాచక్రవర్తులు దేశాన్ని దిగ్విజయంగా పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్య వైభవాన్ని కోహినూరు 200 సంవత్సరాల పాటు కళ్ళారా చూసింది. తర్వాత క్రమంగా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఆ సామ్రాజ్యం అంతరించిపోయింది. కడపటి మొఘల్ చక్రవర్తి అన్న బిరుదు నామకార్థమే సుమా. కడపటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షాజఫర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ల చేతుల్లో చిక్కి రంగూన్ జైల్లో అతి దయనీయమైన పరిస్థితిలో ప్రాణాలు వదిలాడు. అయితే నిజానికి కోహినూర్ అంతవరకు మొఘల్ చక్రవర్తుల ఆధీనంలో లేదు. అంతకుముందే అంటే 1739లో పర్షియా నుంచి నాదిర్ షా భారతదేశం మీదకి దురాక్రమణ చేశాడు. ఆ దాడిలో ఢిల్లీ నగరంలో రక్తపు టేరులు ప్రవహించాయి. చివరికి నాదిర్ షా గెలిచాడు. అతడు పర్షియాకి తిరిగి పోతూ భారతదేశం నుండి అనేక అమూల్యమైన వజ్రాలు దోచుకుపోయాడు. వాటిలో ఒకటి కోహినూర్. అయితే ఢిల్లీని జయించిన వెంటనే నాదిర్ షాకు కోహినూర్ దొరకలేదు. ఓడిపోయిన చక్రవర్తి దాన్ని తలపాగాలో దాచుకున్నాడని అంతఃపుర స్త్రీ ఎవరో నాదిర్ షాతో చెప్పింది. వెంటనే నాదిర్ షా విందొకటి ఏర్పాటు చేసి ఓడిపోయిన చక్రవర్తిని ఆహ్వానించాడు. అందులో మనిద్దరి స్నేహానికి గుర్తుగా తలపాగాలు మార్చుకుందామా అని నాదిర్ షా అడిగాడు. ఓడిపోయిన చక్రవర్తి గారికి నాదిర్ షా పథకం అర్థమైంది. అయితే ఏం చేయగలడు? నోరెత్తకుండా తలపాగా తీసిచ్చేశాడు. నాదిర్ షా ఆనక తన విడిదిలో తలపాగా విదిలిస్తే అందులోంచి కళ్ళు మెరమెట్లు గొల్పే కాంతితో మహావజ్రం రాలిపడింది. దాన్ని చూడగానే నాదిర్ షా ఆనందం పట్టలేక ఆహా, కాంతి పర్వతం అని కేకేశాట. పర్షియా భాషలో కాంతి పర్వతాన్నే కోహినూర్ అని అంటారు. అప్పటి నుంచే ఆ మహావజ్రానికి కోహినూర్ అన్న పేరు స్థిరపడిపోయింది. ఆ తర్వాత చాలా కాలం పాటు కోహినూరు పర్షియా రాజవంశం వారి దగ్గరే ఉండిపోయింది. దాన్ని హరించడానికి ఇతరులు చేసిన ప్రయత్నాలన్నీ ఇన్ని కావు. పర్షియా రాజు హత్య చేయబడ్డాడు. అతని కొడుకు షారూక్ బందీ చేయబడ్డాడు. దుండగులు షారూక్ కళ్ళు పీకేశారు. తల మీద నుంచి సలసలా మరుగుతున్న నూనెను పోశారు. అయినా ఆ వజ్రం ఎక్కడుందో షారూక్ వాళ్లకు చెప్పనే లేదు. తర్వాత కొన్నేళ్లకు ఒక పర్షియా రాజు దేశం విడిచిపెట్టి భారతదేశానికి పారిపోయి వచ్చి సిక్కురాజు పంజాబ్ సింహం మహారాజా రంజిత్ సింగ్ ఆ స్థానంలో ఆశ్రయం పొందాడు. తనకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతగా అతను కోహినూర్ని రంజిత్ సింగ్కు సమర్పించుకున్నాడు. ఆ విధంగా అనేక తరాల తర్వాత కోహినూరు తిరిగి భారతదేశం వచ్చేసింది. రంజిత్ సింగ్ కోహినూర్ని అలంకారంగా ధరించేవాడు. సిక్కు యుద్ధం తర్వాత కోహినూరు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతుల్లో 1849లో పడింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ 250 వార్షికోత్సవ చిహ్నంగా కోహినూరు విక్టోరియా మహారాణికి సమర్పించుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఇంగ్లాండ్లోనే ఉండిపోయింది. 1851లో కోహినూర్ని ది గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగింది. అక్కడ చేరిన కొంతమంది ప్రబుద్ధులు కోహినూరు తగినంతగా మెరవడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆ మహావజ్రాన్ని మరింత సానబెట్టించాలని నిర్ణయం జరిగింది. ఆమ్స్టర్డామ్ నుంచి నిపుణుల్ని పిలిపించారు. కోహినూర్ని కోయడానికి ఓ ఆవిరి యంత్రాన్ని తెప్పించారు. ఆల్బర్ట్ యువరాజు దాన్ని కోత చక్రం కింద పెట్టాడు. ఆ యంత్రాన్ని ఆన్ చేశాడు. 38 రోజుల పాటు జరిగిన కోత కార్యక్రమం తర్వాత కూడా వాళ్ళు కోహినూరుకి
మరింత మెరుగు తెచ్చిపెట్టుకోలేకపోయారు. చరిత్రాత్మకమైన ఆ మహావజ్రం మాత్రం అన్యాయంగా అరిగిపోయింది. విక్టోరియా మహారాణి కోహినూర్ని అలంకారంగా ధరించేది. ఆవిడ తర్వాత అది అలెగ్జాండ్రా మహారాణికి సంక్రమించింది. 1911లో మేరీ మహారాణి కిరీటంలో పొదిగారు దాన్ని. 1937లో అది ఎలిజబెత్ మహారాణి కిరీటంలో పొదగబడింది. ఇప్పటికే అది బ్రిటిష్ రాణి కిరీటంలోనే ఉంది. టవర్ ఆఫ్ లండన్లో కోహినూర్ని చూడొచ్చు. మరో సుదీర్ఘోపన్యాసం ముగించింది పింకీ. అబ్బా, గుండె మీద చెయ్యేసుకుంటూ అప్రయత్నంగా అన్నాడు ప్రభు. జూడా పరమానందంతో లేచి నిలబడ్డాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ యంగ్ లేడీ, హ్యాట్స్ ఆఫ్. మీకు ఇవే నా జోహర్లు. ముందు మీకు షేక్ హ్యాండ్ ఇవ్వనివ్వండి అన్నాడు చేయి ముందుకు చాస్తూ. పింకీ హుందాగా అతని చెయ్యి అందుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడైనా మీరు వచ్చిన పని చెప్తారా అని అంది. జూడా మళ్ళీ సోఫాలో చతికిలబడ్డాడు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఎంత ఉపోద్ఘాతం తర్వాత ఇంకా చెప్పకుండా ఉంటానా అంటూ ఒక్క క్షణం మౌనం వహించి నాటకీయంగా చూసి గొంతు సవరించుకున్నాడు. మీరు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వజ్రం కల్లివాన్ అన్నారు కదా. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట నిజమే, కానీ ఇక మీదట కాదు అన్నాడు మెల్లగా. అంటే కల్లివాన్ని మించిన వజ్రం ఈ భూమి మీద ఉంది. అది ఎక్కడో కాదు, ఇక్కడే మన ఆంధ్రదేశంలోనే ఉంది. ఆ మాట వింటూనే పింకీ ఉలికిపడింది. వాట్ అంది నమ్మశక్యం కానట్టు. జూడా తలూపాడు. అవును మిస్ పింకీ, కల్లివాన్ కంటే పెద్ద వజ్రం నిజంగానే ఉంది. ఎన్ని క్యారెట్లో తెలుసా? 764.4 క్యారెట్లు. అంటే కల్లివాన్ కంటే దాదాపు రెట్టింపు పెద్ద వజ్రం. పింకీ కళ్ళప్పగించి చూస్తోంది. అంతేకాదు మిస్ పింకీ, వజ్రానికి ఉన్న ఒక మహా అద్భుతమైన అతి విచిత్రమైన గుణం తన చుట్టూ ఉన్న వస్తువుల్ని భస్మం చేయడం. మై గాడ్, నేను నమ్మను. ఇంపాసిబుల్. కాదు మిస్ పింకీ, ఇది వాస్తవం. కానీ అది ఎలా సాధ్యమో నాకు ఇంతవరకు అంతుపట్టలేదు. బహుశా ఎవరైనా సైంటిస్టులు ఆ వజ్రాన్ని పరీక్షిస్తే ఎలా సాధ్యమో చెప్పగలరు అనుకుంటాను. మామూలు మనుషులకు కూడా దానికి దగ్గరగా అరగంట సేపు నిలబడ్డం మహా కష్టం. ఒళ్ళంతా బగబగా మండిపోతున్నట్టుగా అయిపోతుంది. ఇప్పటికే ఆ వజ్రానికి సంబంధించిన అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక పెద్ద కుటుంబం సర్వనాశనం అయిపోయింది. భస్మాసురుడు లాంటి ఆ వజ్రం పేరు సూర్యనేత్రం. సూర్యనేత్రం? అవును, సూర్యనేత్రం. ఆ వజ్రానికి ఏదో భయంకరమైన శాపం ఉందట. దాని మూలంగానే అది అలా చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని భస్మం చేస్తుందని ఒక నమ్మకం కొందరిలో ఇప్పటికే ఏర్పడింది. అత్యంత శక్తివంతమైన ఆ వజ్రాన్ని శాంతింపచేయడానికి ఒకే ఒక మార్గం ఒక నగ్నదేవత సూచించింది. ఏమిటది? నరబలి. మై గాడ్! అవును మిస్ పింకీ, ఆ వజ్రాన్ని మనం సంపాదించాలి. మనం కాదు, మీరు సంపాదించాలి. ఆ వజ్రాన్ని సంపాదించి మాకిస్తే మీ పారితోషికం 10 కోట్ల రూపాయలు. 10 కోట్లు! జూడా తలూపాడు. అవును, అక్షరాల 10 కోట్లు. పింకీ కొద్ది క్షణాలు దీర్ఘ ఆలోచనలో ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా తల పైకెత్తి అతని వైపు చూసింది. ఆల్ రైట్, ఇప్పుడు ఆ వజ్రం ఎక్కడుంది? జూడా కళ్ళు ఒక్క క్షణం సీరియస్గా అయిపోయాయి. ఒక అతి ప్రమాదకరమైన వ్యక్తి దగ్గర. ఎవరా అతి ప్రమాదకరమైన వ్యక్తి? అతని పేరు వజ్రపాణి. అంతే. ఆ పేరు వింటూనే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది పింకీ. వజ్రపాణి పేరు వింటూనే పింకీ ఉలిక్కి పడడం కూడా గమనించాడు జూడా. వెంటనే అతని కళ్ళు అనుమానంతో చిన్నవయ్యాయి. వజ్రపాణి ఎవరో మీకు తెలుసా? నెమ్మదిగా అడిగిన అతని ప్రశ్నలో పదునుంది. అరక్షణంలో పింకీ తన ఉలికిపాటును సర్దిద్దుకుంది. నెమ్మదిగా సోఫాలో వెనక్కి వాలి పెదవులపై బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ జూడా వైపు మామూలుగా చూడ్డానికి ప్రయత్నించింది. జూడా కళ్ళలో ఇంకా అనుమానం తొంగి చూస్తూనే ఉంది. వజ్రపాణి పేరు తెలియకేం? చిరునవ్వు మరింతగా వికసింపజేస్తూ అందామె. వజ్రపాణి జేమ్స్ స్టోన్ కంపెనీకి అధిపతి. అతను దేశంలోని మొదట 100 మంది కోటీశ్వరుల్లో అతను ఒకడు. నవరత్నాల గురించి రీసెర్చ్ చేసే ఒక ప్రత్యేకమైన సంస్థని స్వంతానికి ఏర్పాటు చేసుకోగలిగిన మనిషి. దేశంలోకెల్లా అతి పెద్దదైన జేమ్స్ స్టోన్ కట్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడే
హైదరాబాద్లోనే స్థాపించిన ఘనుడు. ఇటీవలే ప్రపంచం నలుమూలల నుంచి ఆ కటింగ్ ఎస్టాబ్లిష్మెంట్కి కాంట్రాక్టులు వస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని ముఖ్య పట్టణాల్లోనూ వజ్రాల కంపెనీ బ్రాంచీలు ఉన్నాయి. గొప్ప గొప్ప వజ్రాల సేకరణ అతని హాబీ. తన కంపెనీ వ్యవహారాలన్నీ సమగ్రమైన మణిపురంలోనే ఉంటూ మేనేజ్ చేయగలడం అతని విశిష్టత. బయట ప్రపంచంతో వ్యక్తిగత సంబంధాలు పెద్దగా పెట్టుకోకుండా అజ్ఞాతంగా ఉండిపోవాలి అని అనుకోవడం అతని ప్రత్యేకత. రాజులతో, చక్రవర్తులతో, దేశాధీశులతో తప్ప సామాన్యులతో స్నేహం చెయ్యకపోవడం అతని ఆభిజాత్యం. బ్రిటిష్ మహారాణి దగ్గర నుంచి సౌదీ అరేబియా యువరాజు వరకు అతన్ని తమ గౌరవనీయులైన స్నేహితుల్లో ఒకటిగా భావిస్తారు. అయినా అతను అరుదుగా తప్ప విదేశాలకు ప్రయాణాలు చెయ్యకపోవడం ఒక విచిత్రమైన విశేషం. దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నిటికీ అతను ధారాళంగా విరాళాలిస్తాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల్లో అతని అభిప్రాయాలకు విలువ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ వజ్రం సంగతి ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియకపోవడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ మినీ ఉపన్యాసంలో జూడో కళ్ళలో అనుమానం పూర్తిగా సద్దు మణగలేదు. పింకీ కేసి ఆందోళనగా చూస్తూ నెమ్మదిగా తలూపాడు. వజ్రపాణి గురించి మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం. అయితే మీరన్నట్టు అతను దేశంలోని మొదటి 100 మంది కోటీశ్వర్లో ఒకడు కాడు. పింకీ ఏదో అనబోయింది. ప్రపంచంలోని మొదటి 100 మంది కోటీశ్వరుల్లో ఒకడు మాట పూర్తి చేశాడు జూడా. ఆ మాటకొస్తే వజ్రపాణి ప్రపంచంలోని మొదటి 10 మంది కోటీశ్వరుల్లో ఒకడన్నా అతిశయోక్తి కాదు. పింకీ నవ్వేసింది. నిజంగా? జూడా సీరియస్గా తలూపాడు. అవును, వజ్రపాణి గురించి ఎవ్వరికి తెలియని బ్రహ్మరహస్యం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అతను జేబులోంచి మడతపెట్టిన ఒక కాగితం బయటికి లాగాడు. జాగ్రత్తగా ఆ కాగితం మడతలు విప్పి తనకెదురుగా ఉన్న టేబుల్ మీద పరిచాడు. పింకీతో పాటు ప్రభు కూడా ఆ కాగితం వైపు కళ్ళప్పగించి చూశాడు. ఇది రఫ్గా మణిపురం ప్లాన్ వివరించాడు జోడా. ఇది మణిపురం గ్రామం. వజ్రపాణి హవేలీ ఇక్కడుంది. వేలు పెట్టి చూపించాడు. పింకీ తలూపింది. మణిపురానికి చుట్టూ దట్టమైన అడవి. ఆ అడవి దాటితే ఎత్తైన కొండలున్నాయి. ఈ స్పాట్ చూడండి. ఇది మణిపురం అడవులకు వెలుపల ఉన్న కొండ ప్రాంతం. ఈ కొండల మధ్య కనిపిస్తున్న ఈ స్పాట్ కొన్ని 100 ఎకరాలు విస్తరించిన పల్లపు ప్రదేశం. జూడా పింకీ వైపు చూశాడు. అదే సమయంలో ఆమె కూడా తలపైకెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. వజ్రపాణి బ్రహ్మరహస్యం సరిగ్గా ఈ పల్లపు ప్రాంతంలోనే దాగి ఉంది మిస్ పింకీ. నెమ్మదిగా ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాడు జూడా. పింకీ తల ఊపింది. మిస్ పింకీ, మీరిందాక చెప్పారే స్వగ్రామంలోనే ఉండిపోయి కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం వజ్రపాణి ప్రత్యేకత అని. కొన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేసే కంపెనీ వ్యవహారాలు వదిలిపెట్టి ఎక్కడో మారుమూల పల్లెలో ఉండిపోయి అతను ఎందుకు చూసుకుంటున్నాడు? ఈ ప్రశ్న మీకు తట్టిందా? పింకీ ఒక్క క్షణం ఆలోచించింది. అంతకంటే లాభదాయకమైన వ్యవహారాలు అతనికి ఆ పల్లెటూరులోనే ఉండాలి. యామై కరెక్ట్ అంది. జూడా మొహం కాగడాలాగా వెలిగిపోయింది. 100% కరెక్ట్ నవ్వుతూ చెప్పాడు. మీ పట్ల నాకు మరింత నమ్మకం గట్టిపడింది మిస్ పింకీ. ఆ మాత్రం ఊహించలేకపోయి ఉంటే మీ దగ్గరికి నేను వచ్చి ఉండేవాడినే కాను. పొగడతలు చాలు. వజ్రపాణి బ్రహ్మరహస్యం గురించి చెప్పండి సీరియస్గా అంది పింకీ. ఆమె కళ్ళల్లో తీవ్రమైన ఆసక్తి గోచరిస్తోంది. ఓకే ఆమెతో పాటు తను కూడా సీరియస్ అయిపోయాడు. తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అతని కళ్ళు మరోసారి మణిపురం ప్లాన్ వైపు తిరిగాయి. ఈ పల్లపు ప్రదేశం మరోసారి వేలుపెట్టి ప్లాన్లో ఆ స్పాట్ చూపిస్తూ చెప్పసాగాడు. ఈ పల్లపు ప్రదేశం వాస్తవానికి ఒక బ్రహ్మాండమైన డైమండ్ ఫీల్డ్. ప్రపంచంలో అతిపెద్ద డైమండ్ ఫీల్డ్లో ఇది కూడా ఒకటి. 30 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ ప్రదేశంలో సూర్యనేత్రం దొరికింది. అప్పుడే ఆ ప్రదేశంలో వజ్రాల గని ఉండి ఉండొచ్చుననే అనుమానం వజ్రపాణికి కలిగింది. దాంతో అతని ప్రాంతాన్ని దుర్మార్గంగా ఆక్రమించుకొని
సైంటిఫికల్గా పరీక్షలు చేయించాడు. అతని అనుమానం నిజమైంది. ఆ ప్రదేశంలో నిజంగానే వజ్రాల గని పడ్డది. అక్కడ వజ్రాల గని ఉందని ప్రభుత్వానికి తెలియచేయనీయకుండా వజ్రపాణి మణిపురం అడవుల్లో నివసించే ఆటవికుల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకొని అతి రహస్యంగా త్రవ్వకాలు సాగిస్తున్నాడు. 30 ఏళ్లుగా ఈ త్రవ్వకాలు మణిపురం కొండ ప్రాంతంలో నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా కోట్ల విలువ చేసే వజ్రాలు తనెన్ని కూడబెట్టాడో లెక్క చెప్పడం వజ్రపాణికి అసాధ్యం. ఇదే అతని బ్రహ్మ రహస్యం. వజ్రపాణి ఆయుపట్టు నాగరికతకు చాలా దూరంగా ఉన్న మణిపురం కొండల్లోనే ఉంది. అందుకే అతను అక్కడి నుంచి కదలడు. ఓ ఐ సీ అంది నెమ్మదిగా పింకీ. జూడా తలూపి ఇంకా చెప్పుకుంటూ పోయాడు. వజ్రపాణి స్థాపించిన వజ్రాల కంపెనీ నిజానికో డమ్మి. తన రహస్య కార్యకలాపాలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు వజ్రపాణి కప్పిన నల్లని ముసుగు. కోట్ల విలువ చేసే కంపెనీని కేవలం డమ్మీగా వాడుకుంటున్నాడు అంటే మణిపురంలో ఉంటూ వజ్రపాణి రహస్యంగా ఎంత సంపద కూడబెడుతున్నాడో ఊహించుకోవచ్చు. మణిపురంలో అతని కార్యకలాపాలు ఎంత లాభదాయకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఐసీ మరోసారి అంది పింకీ. అయితే వజ్రపాణి కేవలం లాభం కోసం మణిపురంలో ఉండిపోయాడంటారా? జూడా ఆశ్చర్యంగా చూశాడు. అంటే సమ్మోహన శక్తి, నెమ్మదిగా అంది పింకీ. శలభానికి దీపం తన చుట్టూ తిరిగేలాగా చేసుకునే సమ్మోహన శక్తి, చకోరాన్ని చందమామ తన వెంటపడేలా చేసుకునే సమ్మోహన శక్తి, మనిషి హృదయాన్ని వజ్రం అయస్కాంతంలాగా తన వైపు ఆకర్షించుకునే సమ్మోహన శక్తి. జూడా తలూపాడు. మీరు చెప్పేది నాకు అర్థమైంది. అవును, వజ్రపాణి కేవలం లాభాన్ని ఆశించి మణిపురంలో దిగబడిపోలేదు. వజ్రాలంటే అతనికున్న వెర్రి ప్రేమే అతని చేత ఇన్ని పనులు చేయిస్తోంది. మీరు చెప్పినట్లు అతను దీపం చుట్టి తిరిగే శలభం. నిజానికి తన డైమండ్స్ ఫీల్డ్స్ దొరికితే వజ్రాలన్నీ అతను తనకే ఉంచేసుకుంటాడు. వాటిల్లో కొన్నిటిని మాత్రమే తన కంపెనీ స్టాక్లో చేరుస్తూ ఉంటాడు అన్నాడు. సమ్మోహన శక్తి, మళ్ళీ అంది పింకీ. ఈ సమ్మోహన శక్తితోనే వజ్రాలు యుగ యుగాలుగా మనిషిని కట్టిపడేస్తున్నాయి. వజ్రాల మీద ఆశతో యుగ యుగాలుగా మనిషి ఎన్నో దుర్మార్గాలు చేశాడు, ఎంతో రక్తపాతం సృష్టించాడు. ఇదంతా కేవలం లాభాన్ని ఆశించి చేశాడని చెప్పడం ఎలా? సమ్మోహన శక్తి. అవును, కేవలం సమ్మోహన శక్తితోనే వజ్రాలు మనిషిని అనాదిగా తోలుబొమ్మలాగా ఆడిస్తున్నాయి. ఒక విధమైన ట్రాన్స్లో ఉన్నట్టుగా పింకీ ఆ మాటలు చెప్తూ ఉంటే జూడా ఆశ్చర్యంగా చూశాడు ఆమెని. నిజమే. కొద్ది క్షణాలు ఆమెను పరిశీలనగా చూస్తూ ఉండిపోయి నెమ్మదిగా అన్నాడు అతను. వజ్రాల్లో ఏదో సమ్మోహన శక్తి లేకపోతే అన్ని వజ్రాలకు, అంతటి తరగని సంపదకు అధిపతి అయిన వజ్రపాణి ఇతరుల వజ్రాల కోసం ఎందుకు అరులు చేస్తాడు? ఎందుకు మాయలు పన్నుతాడు? ఆ మాట వినగానే పింకీ చివుక్కున తల పైకెత్తి చూసింది. అంటే కనుమమ్మలు ఉడివేస్తూ అడిగింది. ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. తన డైమండ్ ఫీల్డ్లో దొరికే వజ్రాలతో వజ్రపాణికి దాహం తీరలేదు. జూడా చెప్పాడు. ఇతరుల దగ్గరుండే గొప్ప వజ్రాల్ని కూడా ఎంత దుర్మార్గానికైనా ఒడిగట్టి సాధించడం అతని హాబీ. ఆ మాట వింటూనే పింకీ హృదయం ఉరకలు వేయసాగింది. అయితే తనలోని ఉద్వేగం బయటికి రానియకుండా ఆమె జాగ్రత్త పడింది. అంటే వజ్రపాణి ఎవరినెవరిని మోసం చేశాడు? చాలా క్యాజువల్గా అడుగుతున్నట్టు చూసింది. జూడా భుజాలు ఎగరేశాడు. చాలామందిని మోసం చేసి ఉంటాడు. ఎంతమందినో లెక్కలేదు. వాళ్లలో కొందరిని హత్య చేయించాడు కూడా అని మాత్రం ఊరుకున్నాడు. ఆ విషయం మీద అతను ఇంకా ప్రశ్నించాలన్న తహతహను బలవంతంగా అణుచుకుంది పింకీ. వెల్, ఎందరినో మోసం చేసిన వజ్రపాణిని మోసగించి ఆ సూర్యనేత్రాన్ని మీకు తెచ్చివ్వగలిగితే కొన్ని కోట్ల రూపాయలు పారితోషికం మీరు నాకు ఇస్తారు. సూర్యనేత్రం కోసమే మీరు నా దగ్గరకు వచ్చారు, అంతేనా? జూడా చిరునవ్వుతో ఆమెకి అభివాదం చేశాడు. మీరు చాలా తెలివైన వారు మిస్ పింకీ. పింకీ నవ్వలేదు. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. వజ్రపాణికి మీకు ఎప్పుడో బెడిసి కొట్టింది మిస్టర్ జూడా, అంతే. ఆ ప్రశ్నతో వీపు మీద కొరడా దెబ్బ
తిన్నవాడిలాగా అదిరిపడ్డాడు జూడ. టేక్ ఇట్ ఈజీ, ఓదారుస్తున్నట్లుగా అంది పింకీ. మీరు చెప్పకపోయినా నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? సో సింపుల్. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ కొద్ది క్షణాలు మౌనం వహించి తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. సో సింపుల్ మిస్టర్ జూడా, వజ్రపాణి గురించి ఎవ్వరికీ తెలియని, ఎవ్వరు ఊహించని విషయాలు చెప్పగలుగుతున్నారు అంటే మీరు వజ్రపాణికి చాలా సన్నిహితులై ఉండాలి. అతని దగ్గర పనిచేసి ఉండాలి. బహుశా ఇతరుల్ని మోసగించి వజ్రాలు సంపాదించడంలో వజ్రపాణికి మీరు సహాయం చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. మీ వంటి మాస్టర్ క్రూక్ స్వయంగా సూర్య నేత్రాన్ని సంపాదించడానికి ప్రయత్నించకుండా నా సహాయం కోరుతున్నారు అంటే ఎందువలనో మీకు వజ్రపాణికి బెడిసి కొట్టి ఉండాలి. కనీసం వజ్రపాణికి మీ మీద అనుమానం కలిగి ఉండాలి. కాకపోతే వజ్రపాణికి మీ మీద అనుమానం ధృవపడి ఉండదు. అదే జరిగితే మీరు ఈ క్షణంలో నాతో మాట్లాడుతూ ఉండేవారు కాదు. భూమిలో 6 అడుగుల లోతున శవరూపంలో శాశ్వత నిద్రపోతూ ఉండేవారు. ఐ కరెక్ట్? జూడా మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. మై గాడ్! వణుకుతున్న చేతులతో జేబులోంచి రుమాలు తీసుకుని నుదురు తుడుచుకున్నాడు. తక్కువ అంచనా వేసి ఉండవలసింది కాదు మిమ్మల్ని, గొణుగుతున్నట్టుగానే అన్నాడు. ఆ మాత్రం నేను ఊహించకపోతే మీరు నా దగ్గరకు వచ్చి ప్రయోజనం ఏంటి మిస్టర్ జూడా? సాఫీగా అంది పింకీ. జూడా గుట్టకలు మింగుతూ నమ్మడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. ఆల్ రైట్, ఆముదం తాగినవాడి మొహంలాగా పెట్టి అన్నాడు. ఇక నిజం చెప్పకపోవడంలో అర్థం లేదు. యు ఆర్ రైట్. నేను వజ్రపాణికి ముఖ్యమైన అనుచరుణ్ణి. మీరు ఊహించినట్టు ఇతరులను మోసం చేసి వజ్రాలు సంపాదించడంలో నేను వజ్రపాణికి సహాయం చేసేవాడిని. ప్రాణాలకు తగ్గించే రిస్క్ నేను తీసుకునేవాడిని. వజ్రపాణి వజ్రాలు తీసుకునేవాడు. నాకు కూలీ డబ్బు మాత్రం మిగిలేది. అలా వీల్లేదు. వజ్రాల విలువలో సగం నాకు రావాలన్నాను. శ్రమకు తగ్గ ఫలితం అడిగినందుకు నాకు అవమానమే మిగిలింది, కసిగా చెప్పాడు జూడా. వజ్రపాణి మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టడం మీ అదృష్టం, అంతేనా అని అడిగింది పింకీ. జూడా తల అడ్డంగా ఊపాడు. వజ్రపాణి కోడుకున్నా నన్ను చంపి ఉండేవాడు కాడు. అక్కడ మాత్రం మీరు పొరబడ్డాడు. అదేం? జూడా చూపుడు వేలుతో కుడివైపు కణత తట్టి చూపించాడు. ఇది కారణం. నా మెదడు. వజ్రపాణికి నా మెదడుతో చాలా అవసరం. ఈ లోకంలో మెదడున్న వాళ్ళు చాలా తక్కువ మంది. వజ్రపాణికి తెలుసు అన్నాడు. ఐసీ. సాలోచనగా చూసింది పింకీ. కానీ వజ్రపాణి పూర్వంలాగా మీ మీద పూర్తిగా నమ్మకం ఉంచడం లేదు. మిమ్మల్ని ఏ కోశానో అనుమానిస్తున్నాడు. అందుకే సూర్యనేత్రం జోలికి మీరు పోలేకపోయారు, అవునా? జూడా తలూపాడు. అందుకే నా సహాయం మీకు కావాల్సి వచ్చింది. వెరీ వెల్. నా సహాయం ఏనుగు కుంభస్థలం కొట్టి సూర్యనేత్రం సాధించాలి అని అనుకున్నారు. సూర్యనేత్రం సాధించగలిగితే వజ్రపాణిని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. దాని మీద వచ్చే డబ్బుతో జీవితాంతం చీకు చింత లేకుండా ఏ స్విట్జర్లాండ్లోనో అజ్ఞాతంగా జీవితం గడిపేసినట్టు ఉంటుంది. ఏమంటారు? జూడా మళ్ళీ తలూపాడు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు, నెమ్మదిగా అంది పింకీ. సూర్యనేత్రం సాధించామే అనుకుందాం, దాన్ని కరెన్సీ నోట్ల కట్టగా మార్చేదెలా? జూడా నవ్వాడు. ఆ విషయం నాకు వదిలిపెట్టండి పింకీ. ఆ మాత్రం దారి తెలియకపోతే ఇంత పథకం వేసి ఉండేవాడినే కాను. పింకీ ఒక్క క్షణం ఆలోచించి అతని వైపు హుషారుగా చూసింది. ఆల్ రైట్, పథకం చెప్పండి. జూడా చెప్పడం ప్రారంభించాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ జూడా చెప్పిన మాటలే పదే పదే నెమరు వేసుకుంటోంది పింకీ. పరధ్యానంగా కార్ డ్రైవ్ చేస్తున్నప్పటికీ చేతులు వాటంతట అవే యాంత్రికంగా స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ తమ పని తాము చేసుకుపోతున్నాయి. డ్రైవింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ కనపరచడానికి రోడ్డు మీద ట్రాఫిక్ కూడా అట్టే లేదు. దాంతో తాపిగా కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తోంది పింకీ. తను కారులో ఒంటరిగా వెళ్తోంది. ప్రభుని వెంట తీసుకెళ్లడం లేదు. ప్రభు గుర్తుకు రాగానే పింకీ పెదవుల మీద సన్నని చిరునవ్వు మెదిలింది. పాపం ప్రభు. తను బయటికి వెళ్తుంటే ప్రభు మామూలుగానే తన వెంట పడ్డాడు. తనే అతన్ని వారించింది. తాను ఎక్కడికి వెళ్తోందో అతనికి తెలియడం తనకిష్టం లేదు. ఆ మాటకొస్తే ఎందుకు తను ఇవన్నీ చేస్తోందో ప్రభుకు తెలియడం తనకిష్టం లేదు. ప్రభు ఒక్కడికే కాదు, ప్రపంచంలో మరెవ్వరికీ ఆ విషయం తెలియడం
తనకిష్టం లేదు. తనెందుకు ఇల్లు విడిచిపెట్టి వచ్చేసిందో మూడో కంటివాడికి కూడా తెలియకూడదు. అవును, ఎవ్వరికీ తెలియకూడదు. జూడా ఒక్క పొరపాటు చేశాడు. తన గతాన్నంతా క్షుణ్ణంగా తెలుసుకోగలిగాడు, కానీ తనెందుకు ఇల్లు విడిచిపెట్టి వచ్చేసిందో మాత్రం గ్రహించలేకపోయాడు. ఆమె ఆలోచనలు మళ్ళీ జూడా చెప్పిన ప్లాన్ వైపు మళ్ళాయి. ఈ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో పింకీ ప్లాన్ ఏమిటి, ఆమె గతం ఏంటి, అందులోని రహస్యం ఏమిటి, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.